బ్రదర్స్, మీరు సినిమా చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే స్పాయిలర్స్ వేసేస్తున్నారు, ప్లీజ్ అదొక్కటి చేయకండి. ఆయన ఎంతో కష్టపడి కథ రాసుకున్నాడు, ఈయన ఎంతో ఇష్టపడి శివయ్యే చేయమన్నారని చెప్పి ప్రొడ్యూస్ చేశారు. మీరు కథను రివ్యూస్లో ఎలా రాస్తున్నారంటే స్టార్టింగ్ నుంచి చివరి వరకు సీన్తో సహా, ట్విస్ట్తో సహా, లాస్ట్ క్లైమాక్స్లో సీన్ వెళ్ళేది కూడా రాసేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. మీరు ఏదైనా మంచి కథ రాస్తే నాకు వచ్చి చెప్పండి, నేను వింటా. ఇలాంటి చీకంటే దయచేసి మరీ దారుణం అది. మీరు చూడండి, నచ్చిందని చెప్పండి, నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి. చిరంజీవి గారే చెప్పారు, చెడు చెవిలో చెప్పండి, మంచి మైక్లో చెప్పమని. నేను చెప్పేదే ఉంది, కానీ రాయొద్దు. మొత్తం కథ చెప్పేస్తున్నారు, ఇంటర్వెల్ ట్విస్ట్తో సహా చెప్పేస్తున్నారు. ఎస్, డాగ్స్ కాన్సెప్ట్. నిన్నేదో ఎవరో పంపించారు థియేటర్లోంచి బయటకు వస్తున్న ఆడియన్స్ని. నెక్స్ట్ ఏంటండి, అక్కడ ఏంటండి, ఇక్కడ ఏంటి, అది చెప్పట్లే బాబు, వీళ్ళు చెప్పిచ్చేస్తున్నారు. అది ఏంటో నాకు అర్థం కావట్లే. అంటే ట్విస్టులు రివీల్ చేస్తే మన ఇంట్లో మన పిల్లలకు ఎవరికైనా సర్ప్రైజ్, షాకింగ్ ఏదైనా ఇవ్వాలని ఒక గిఫ్ట్ తెస్తాం. సర్ప్రైజ్ ముందే చెప్పేస్తే ఏముంటుంది, సినిమాలో ఏముండదు. కాబట్టి ప్లీజ్, ఇది నా రిక్వెస్ట్, మీరు తప్పుగా అనుకోవద్దు, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. కానీ ఈ స్పీచ్లో నాకు అల్టిమేట్గా నచ్చింది ఏంటంటే లాస్ట్ లైన్స్లో మీరు కథ రాస్తే తీసుకొచ్చి నా దగ్గరికి రండి, నా కథ మాత్రం చెప్పకండి అంటున్నారు. లేదు సిసి, వాళ్ళు లేకపోతే నేను, కొంతమంది ఏంటంటే వాళ్ళు మైక్ పెడితే చూడు, మా రెడ్డి గారు మాట్లాడలేకపోయారు, శివేంద్ర గారు మాట్లాడలేకపోయారు, నేనే దొరికానా అంటున్నారు. కాదు, శివేంద్ర గారు మాట్లాడలేకపోయారు. అలా కొంతమంది నేను కొంతమంది నా ఫ్రెండ్స్లోనే ఉన్నారు ఇక్కడ, ఎవరు కొంతమంది ఇలా పెట్టేటప్పుడు తనకు ఎగ్జైటింగ్ లో చెప్పేస్తున్నారు, ఇలాగా కాన్సెప్ట్, ఇది కుక్క కాన్సెప్ట్ అని. ఇలాగా ఇప్పుడు నేను చెప్పట్లేదు, అలాగా చెప్తున్నా. కాన్సెప్ట్ ఏంటంటే మా పిల్లలకు నచ్చుతుంది, కుక్కల గురించి చెప్పొచ్చు, కుక్కల మీద ఎలా చేసాం, కాలభైరవ స్వామి ఏంటి అని అది చెప్పుకోవచ్చు, అవి మాట్లాడుకోవచ్చు. సో నా ఉద్దేశం అది. ప్లీజ్, అంటే మంచి ఏదైతే సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయో బయటికి చెప్పేస్తే చెప్పకూడదు అని నా రిక్వెస్ట్. అది కావాలని చేయరు వాళ్ళు, చెప్పేస్తుంటారు, అది చేయకూడదు అనేది అంతే నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్. కావాలని చేసినా కావాలని చేయకపోయినా అలాంటివి మాత్రం చేయకండి. కాస్త సినిమా థియేటర్లో ఉంది కాబట్టి జనాలు ఆ ట్విస్ట్లను ఫీల్ అవ్వాలి కాబట్టి. ఇదంతటికి కారణం ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు చేసిన మా పిఆర్ టీంని మర్చిపోయాను. ఐఎమ్ రియల్లీ సారీ అన్నా. నాయుడన్నా ఎక్కడున్నావు నాకు కనపట్లేదు, ఇంకో చోట ఎక్కడ ఉంటాడు. నాయుడన్న ఫన్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు వెనకుండి మమ్మల్ని ఇలా చేయండి, ఇలా బాగుంటుందని దగ్గరుండి గైడ్ చేసిన నాయుడన్న ఫన్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుధీర్కి, యూవీ మీడియాకి థ్యాంక్ యూ సో మచ్. డిజిటల్ సుధీర్, యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్. మళ్ళీ మనం వర్క్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమన్నా మర్చిపోతే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.